హాయ్ ఫ్రెండ్స్. స హాయ్ వ్యూవర్స్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బడి పంతులు. ఈరోజు వీడియో వచ్చేసి ప్రీవియస్‌గా ఉన్న క్వెషన్సే కదండీ సేమ్. అలానే డైలీ ఎలానో అయితే అప్లోడ్ చేస్తానో ఈరోజు కూడా అలానే నేర్చుకుందాం ఫ్రెండ్స్. ఈరోజు వీడియో బడి గంట సిరీస్‌లో 5th వీడియో అండి. నిన్న ఒక 2 క్వెషన్స్ ఇచ్చాను కదండీ, అవి ఒకసారి చెక్ చేద్దాము. ఫస్ట్ క్వెషన్ వచ్చేసి 2k, 5l, 10n, 17q, నెక్స్ట్ వచ్చే ఏంటి అని క్వశ్చన్. ఇప్పుడు చూడండి, 2కి 5కి ఎంత గ్యాప్ ఉంది? +3, 5 to 10, +5, 5 to 17, +7. నెక్స్ట్ 17కి ఎంత రావాలండి? ఇప్పుడు ఒకసారి చూడండి, 3, 5, 7 అనేటివి ఏంటివి? ఆడ్ నెంబర్స్. నెక్స్ట్ వచ్చేది +9. 17 + 9 ఎంత? 26 కదండి. అంటే ఇక్కడ 26 రావాలి. నెక్స్ట్ k to l +1, l to n +2, l to q +3. అంటే ఒక్కొక్కటి పెరుగుతుంటే వచ్చింది కదా. నెక్స్ట్ q తర్వాత +4 అనేది రావాలి. +4 అంటే q తర్వాత +4 వస్తుంది. q ఎంత? 17. నెక్స్ట్ +4 అంటే 21 రావాలి. 21 అంటే ఏంటిది? u. 26u అనేది ఆన్సర్ అండి. నిన్న ఇచ్చిన ఆప్షన్లో 26u అనేది ఒక ఆప్షన్ ఉంది, అది ఏ అండి. ఏ ఆన్సర్. ఓకే. ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్, నేను ఇచ్చిన దాంట్లో సెకండ్ క్వశ్చన్ 5:10, నెక్స్ట్ 6:? ఆప్షన్స్ వచ్చేసి ఏ 18, బి 36, సి 60, డి 42. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఈ లాజిక్ ఏంటి? ఈ రెండింటి మధ్యన లాజిక్ ఏంటి చూడండి. 5:10లో 5 అంటే 5 × 2 10 అనుకోవచ్చు కదా. 5 × 2 అంటే 10. సేమ్ అదే లాజిక్ ఇక్కడ కూడా 6 × 2 అంటే 12 రావాలి కదా. మరి ఆప్షన్లో 12 అనేది లేదు కదా. సో ఈ లాజిక్ అనేది రాంగ్. నెక్స్ట్ ఇంకోటి ఏంటిది? 2ను ఎలా రాసుకోవచ్చు? ఓకే, 5ని స్క్వేర్ ఎంత? 5 స్క్వేర్ ఎంత? 5 స్క్వేర్ అంటే 25. ఇప్పుడు చూడండి, 2 × 5 10 అవుతుంది కదా. అంటే 5 స్క్వేర్ని 25 అవుతుంది. వచ్చిన 2 డిజిట్స్ని ఇంటూ చేస్తే 10. ఈ ఆన్సర్ వచ్చేసింది. నెక్స్ట్ ఇదే లాజిక్ ఇక్కడ చూడండి, 6 స్క్వేర్ ఎంత? 36. అంటే 3 × 6 18. చూడండి, 18 ఏలో ఉంది కదా. ఏ ఈజ్ ఆన్సర్. ఇది నిన్న క్వశ్చన్స్కి ఇవాళ ఆన్సర్ అండి. ఇంటి దగ్గర ట్రై చేయమన్నా కదా, వాటికి ఆన్సర్ అండి. ఓకే, ఈరోజు క్వశ్చన్ ఇదండి. ఇది ఈరోజు ఫస్ట్ క్వశ్చన్ అండి. ఇది ఒకసారి చూద్దాము. విచ్ ఇయర్స్ క్యాలెండర్ విల్ బీ ద సిమిలర్ టు ద 2018 క్యాలెండర్? అంటే 2018 క్యాలెండర్కి సిమిలర్ క్యాలెండర్ ఏ ఇయర్లో వస్తుంది అనేసి క్వశ్చన్ అండి. సిమిలర్ క్యాలెండర్ ఎలా కనుక్కోవాలి? నార్మల్గా మనకి ఇయర్స్ 2 టైప్స్ ఉంటాయి. ఒకటి లీప్ ఇయర్స్, ఇంకోటి నాన్ లీప్ ఇయర్స్, 2 ఉంటాయి కదా. వాటిని ఎలా కనుక్కోవాలంటే, లీప్ ఇయర్స్ ఎలా కనుక్కోవాలో మనకు తెలుసు. లాస్ట్ డిజిట్ని బై 4 చేస్తే లీప్ ఇయర్ అనేది మనకు తెలుస్తుంది. సో ఇప్పుడు ఈ 2018 అనేది, ఒక నిమిషం అండి, మనకు నార్మల్గా ఆర్డినరీ ఇయర్స్ అయితే ఇప్పుడు ఉన్న ఇయర్స్కి ప్లస్ చేస్తే ఎన్ని ఇయర్స్ ప్లస్ చేస్తే వస్తుంది అనేది తెలుసుకోవాలి. ఫస్ట్ ఆర్డినరీ ఇయర్స్ అయితే +6 ఒకటి ఉంటుంది, అలాగే +11 అనేది ఉంటుంది. ఇవి ఎందుకంటే +6 అనేది మనకి లాస్ట్ 2 డిజిట్స్ అంటే 2018లో 18/4 చేసినప్పుడు రిమైండర్ ఎంత వస్తుంది? 2 వస్తుంది. 2 వచ్చినప్పుడు 11 అంటే 2, 3 వచ్చినప్పుడు 11 అనేది యాడ్ చేయాలి. అదే 1 వస్తే 6 అనేది యాడ్ చేయాలి. అర్థమైంది కదా. ఆర్డినరీ ఇయర్లో
బై 4 చేసినప్పుడు 2 కానీ 3 కానీ వస్తే 11 యాడ్ చేయాలి, లేదా 1 వస్తే 6 యాడ్ చేయాలి. నాన్ లీప్ ఇయర్ లీప్ ఇయర్ అయితే ప్లస్ 28 చేయాలి. ఇది గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, ఇది కంపల్సరీ గుర్తుపెట్టుకోవాల్సిందే. ఇప్పుడు చూడండి, ఇదే ఫార్ములా 2018కి అప్లై చేసి చూడండి. 2018 అనేది అంటే 18 డివైడెడ్ బై 4 చేస్తే రిమైండర్ అనేది 2 వస్తుంది. చూడండి, 4 4 16 అంటే రిమైండర్ 2 వస్తుంది కదా. 2 అంటే నార్మల్ ఇయర్, లీప్ ఇయర్ కాదు ఇది. సో నార్మల్ ఇయర్లో 2 వస్తే ఏం చేయాలి, ప్లస్ 11 చేయాలి. ఇప్పుడు 2018కి ప్లస్ చేయండి. 2018 ప్లస్ 11 ఎంత వస్తుంది, 2029 అనేది వస్తుంది. బట్ ఆప్షన్లో 2029 ఉందా, లేదు. 2018 కన్నా తక్కువ ఇయర్స్ ఉన్నాయి. సో దానికి ఏం చేయాలి, 11 కింద ఇచ్చిన మనకి ఇవి ఉందిగా, కింద ఇచ్చిన ఆప్షన్స్కి ప్లస్ చేద్దాము. 2006 అనేది 6 డినామినేటర్, 6/4 డినామినేటర్ మాత్రం 2 అంటే 6కి 11 యాడ్ చేయాలి. 11 యాడ్ చేస్తే ఎంత వస్తుంది, 6 + 11 2017 వస్తుంది. కానీ ఇక్కడ మనకి ఇచ్చింది ఎంత, 2018. సో 1 ఆన్సర్ ఈజ్ రాంగ్. నెక్స్ట్ 2009 ఇక్కడ చూడండి, డినామినేటర్ ఏమొస్తుంది, 9/4 అంటే 1 వస్తుంది. అంటే 1 వచ్చితే ప్లస్ 6 చేయాలి. 9 + 6 ఎంత, 15 అంటే 2015 వస్తుంది. కానీ ఇక్కడ ఇచ్చింది 2018. బి కూడా రాంగ్. నెక్స్ట్ 2008 అనేది లీప్ ఇయర్ కదా. అంటే ప్లస్ ఎంత, ప్లస్ 28 చేయాలి. ప్లస్ 28 అంటే 18 దాటిపోతుంది. సో సి కూడా ఆన్సర్ రాంగ్. బి లాస్ట్ మిగిలింది డి ఆప్షన్. డి ఈజ్ రైట్ ఆన్సర్. ఒకసారి దానికి కరెక్ట్ ఆన్సర్ వస్తుందో రాదో చూద్దాం పడండి. 2007 అంటే 7/4 అంటే ఎంత వస్తుంది, డినామినేటర్ అనేది 3 వస్తుంది. 3 అంటే ప్లస్ 11 చేయాలి. 2007 + 11 ఎంత, 2018. సో ఆప్షన్ డి ఈజ్ కరెక్ట్ ఆన్సర్ అండి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఈ క్వశ్చన్ చూడండి ఒకసారి. ఈ క్వశ్చన్ గ్రూప్ డి ఆర్ఆర్బిలో 2022లో రిపీట్ అయిన క్వశ్చన్ అండి. సారీ, అప్పుడు వచ్చిన క్వశ్చన్ అండి. ఇందులో ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. ఏంటది, ఎఫ్ గ్రేటర్ దెన్ ఏ గ్రేటర్ దెన్ బి ఈజ్ గ్రేటర్ దెన్ సి ఈజ్ లెస్ దెన్ డి, నెక్స్ట్ డి ఈజ్ లెస్ దెన్ ఈ. ఇంతే కదండి. ఇక్కడ చూడండి, ఇది మనకి ఇచ్చిన స్టేట్మెంట్లో కంక్లూజన్స్ ఏమి ఇచ్చాడు, ఈ ఈజ్ గ్రేటర్ దెన్ సి అండ్ ఈ ఈజ్ గ్రేటర్ దెన్ బి, ఈ రెండు ఇచ్చాడు. ఇక్కడ బిఈ ఇక్కడ ఏమున్నాయి కదా, అంటే ఎఫ్ఏతో సంబంధం లేదు మనకి. సో ఇందులో చూడండి, మధ్యలో 3 సింబల్స్ ఉన్నాయి, గ్రేటర్ దెన్ అండ్ లెస్ దెన్ అండ్ లెస్ దెన్. 2 లెస్ దెన్లోనే ఒక గ్రేటర్ దెన్ ఉంది. ఇక్కడ చూడండి, ఎప్పుడైనా సరే గ్రేటర్ దెన్ వచ్చినప్పుడు ఈక్వల్ టు గ్రేటర్ దెన్ అవుతుంది. గ్రేటర్ దెన్ ఆర్ గ్రేటర్ దెన్ ఈక్వల్ టు వస్తే గ్రేటర్ దెన్ అవుతుంది. గ్రేటర్ దెన్ ఈక్వల్ టు వస్తే అది కూడా గ్రేటర్ దెన్ అవుతుంది. అలానే ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇక్కడ ఏమన్నాడు, ఈ ఈజ్ గ్రేటర్ దాన్ సి ఎక్కడ ఉంది, ఇక్కడ ఉంది. ఈ ఇక్కడ ఉంది. అంటే ఇక్కడ ఇచ్చిన ఆప్షన్లో లెస్ దెన్ ఈక్వల్ టు లెస్ దెనేగా, అంటే సి ఈజ్ లెస్ దెన్ ఈ, అంటే ఈ సి కన్నా పెద్దదనే కదా అర్థం. ఈజ్ గ్రేటర్ దెన్ సి, సారీ ఇక్కడ లెస్ దెన్ కదండి, సింబల్ రాంగ్ రాశాను. సి ఈజ్ లెస్ దెన్ ఈఏ కదా, అప్పుడు ఈ అనేది పెద్దదే కదండి. సో అదే ఫార్ములా ప్రకారం ఈ అనేది గ్రేటర్ దాన్ సి, ఇది కూడా కరెక్టే కదా. అంటే ఏ ఈజ్ రైట్ ఆన్సర్, ఏ ఈజ్ సాటిస్ఫై అవుతుంది.
నెక్స్ట్ బి చూడండి. నెక్స్ట్ సెకండ్ చూడండి. ఈజ్ గ్రేటర్ దాన్ బి అన్నాడు. బి ఎక్కడుంది? ఇక్కడుంది. బికి ఈకి మధ్యలో ఏముంది? గ్రేటర్ దాన్, లెస్ దాన్, నెక్స్ట్ ఈ ఇక్కడ ఉంది. ఇలా ఇచ్చినప్పుడు మనం అది కరెక్ట్ ఏదనేది చెప్పలేము. అది ఈక్వల్ కావచ్చు, లేకపోతే ఇంకా గ్రేటర్ దాన్ అవ్వచ్చు. అది కరెక్ట్ చెప్పలేము కాబట్టి 2 అనేది రాంగ్ అవుతుంది. అప్పుడు ఏమవుతుంది ఆన్సర్? ఓన్లీ కన్క్లూజన్ 1 ఈజ్ ట్రూ. అంటే ఆన్సర్ సి. చూడండి ఒకసారి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఓకే, ఇప్పుడు ఈ క్వశ్చన్ చూడండి. వాట్ విల్ బీ ద మెజర్ ఆఫ్ ద స్మాలర్ యాంగిల్ బిట్వీన్ అవర్స్ హ్యాండ్ అండ్ ద మినిట్ హ్యాండ్ ఎట్ 10:45 AM? అంటే సపోజ్ ఒక క్లాక్ ఉంది. క్లాక్లో 12 ఇక్కడ, ఆపోజిట్ 6, 3 ఇక్కడ, 9 ఇక్కడ. అంటే 10:45 అంటే పెద్ద మూన్ మనకు 45 అంటే 9 దగ్గరనే ఉంటుంది కదా. ఈ రెండింటి మధ్యలో 10 ఇక్కడ ఉంటుంది, 11 ఇక్కడ ఉంటుంది, అంతే కదా. ఇప్పుడు ఈ అవర్స్ హ్యాండ్ అనేది 45 అంటే 11కి దగ్గర వెళ్తుంది కదా. అంటే 11 కాబోతుంది కాబట్టి కొన్ని 15 మినిట్స్ ఉంది కాబట్టి కొంచెం దగ్గర దాకా వెళ్తుంది. సో ఈ యాంగిల్ ఎంత అనేది మనం కనుక్కోవాలి. ఇప్పుడు దీంట్లో ఒక విషయం గుర్తుపెట్టుకోండి. ఎప్పుడైనా ప్రతి అవర్కి మధ్యలో యాంగిల్ అనేది 30 degrees ఉంటుంది. ఎగ్జాక్ట్లీ 30 degrees అనేది యాంగిల్ ఉంటుంది. ఈచ్ అవర్కి 30 degrees యాంగిల్ ఉంటుంది. సో మనకి ఇప్పుడు ఈ కాన్సెప్ట్ ప్రకారం 10కి 9కి ఇక్కడ పెద్ద ముళ్ళు ఉంది, కొంచెం 11కి దగ్గరలో అంటే 10 దాటి అవర్స్ ముళ్ళు, ఇది మినిట్ ముళ్ళు. 10 దాటి అవర్స్ ముళ్ళు ఉంది అంటే ఇక్కడికి 30 degrees కదా. ఈ రిమైనింగ్ డిగ్రీస్ ఎంత ఉన్నది కనుక్కుంటే మనకు ఆన్సర్ వచ్చేస్తుంది కదా. చూడండి, ఇప్పుడు దీని ప్రకారం మనకి అవర్స్ ముల్ అనేది మినిట్కి 1/2 degrees తిరుగుతుంది. అంటే సేమ్ ఇదే కాన్సెప్ట్ మీద ఇక్కడ చూడండి, ఇదే కాన్సెప్ట్ మీద ఆల్రెడీ 30 degrees ఇక్కడ అయిపోయింది. అంటే ఇక్కడ నుంచి ఇక్కడికి ఎన్ని మినిట్స్ ఉంటుంది? 5 minutes ఉంటుంది. అంత పక్కన పెట్టేసి ఇప్పుడు ఎన్ని అవర్స్ కావాలి, ఎన్ని మినిట్స్ తిరిగింది మనకి? 45 minutes తిరిగింది. అంటే 45 బై అంటే ఇంటూ 1/2 అన్న 45/2 అన్న ఒకటే వస్తుంది కదా. దీనికి ఆన్సర్ ఎంత వస్తుంది? 22.5 వస్తుంది. ఆ 22.5 30కి యాడ్ చేయండి, ఎంత వస్తుంది? 30 × 22.5 52.5. ఆన్సర్ సి ఈజ్ కరెక్ట్ ఆన్సర్. మీకు ఇలా చేయడం కొంచెం ఇబ్బంది అయితే సింపుల్గా దీనికి ఒక ఫార్ములా ఉంటుందండి. అదేంటి? 30 hours మైనస్ 11/2 minutes. 30 × hours మైనస్ 11/2 minutes. దీన్ని సబ్స్టిట్యూట్ చేయండి. 30 × 10 మైనస్ 11/2 × 45. మినిట్స్ అంటే 45 కదా, 45. దీన్ని క్యాలిక్యులేట్ చేయండి. ఇప్పుడు 30 × 10 300 మైనస్ 11/2 × 45 అంటే 45 × 11 ఎంత? 495/2. ఇది టోటల్గా చూడండి. 2 × 300 600 మైనస్ 495/2 ఈజ్ ఈక్వల్ టు 105/2. 105/2 అంటే ఇది ఎంత అవుతుంది? ఎంత అవుతుంది? 50. 5 2s are 10. నెక్స్ట్ ఎంత మిగులుతుంది? 4. 5 ఉంటుంది. 2 2s are 4.5. అంతే కదా. 22.5 వచ్చింది కదా ఆన్సర్ 2. అంటే ఈ 30H మైనస్ 11/2 minutes అనేది గుర్తుపెట్టుకోండి. ఏంటది? 30 hours మైనస్ 11/2 minutes.
ఇది అనేది గుర్తుపెట్టుకోండి అంతే. అర్థమైందిగా ఫ్రెండ్స్. నెక్స్ట్ క్వశ్చన్. ఈ క్వశ్చన్స్ అంటే డయాగ్రామ్ సంబంధించిన క్వశ్చన్. ఇది ఆర్ఆర్బి గ్రూప్ డి 2018లో రిపీట్ అయిన క్వశ్చన్ అండి. హౌ మెనీ ట్రయాంగిల్స్ ఆర్ దేర్ ఇన్ ఫాలోయింగ్ ఫిగర్? ఇచ్చిన ఫిగర్లో హౌ మెనీ ట్రయాంగిల్స్, త్రిభుజాలు ఎన్ని ఉన్నాయో కనుక్కోవాలి. నార్మల్గా స్క్వేర్స్లో కనుక్కోవాలన్న ఒక చిన్న కాన్సెప్ట్ ఉంటుంది, చెప్తాను. అది కూడా ట్రయాంగిల్స్లో కూడా కనుక్కోవాలంటే అది కూడా కాన్సెప్ట్ ఉంటుంది, అది కూడా చెప్తాను. నార్మల్గా సింగిల్గా చూడండి ఎన్ని ట్రయాంగిల్స్ ఉన్నాయో. ఫస్ట్ అయితే 1 2 3 4, ఒక్క నిమిషం, 1 2 3 4 5 6 7 8 9 10 11 12. ఓవరాల్ ఎన్ని ఉన్నాయి? 12 ఉన్నాయి. సో ఫస్ట్ రాసుకుందాం. ఇలా వద్దండి, నేను సింపుల్గా చెప్తాను. నేను చూడండి, ఇక్కడ ఇదొక స్క్వేర్ ఉంది కదా, ఇక్కడ ఒక స్క్వేర్ ఉంది. ప్రతి స్క్వేర్లో ట్రయాంగిల్స్ ఎన్ని ఉన్నాయంటే నార్మల్గా కనుక్కోడానికి షార్ట్కట్ ఏంటంటే, ఇందులో 4 పార్ట్స్ ఉన్నాయి కదా, 4 డిఫరెంట్ ట్రయాంగిల్స్ ఉన్నాయి కదా, వాటికి 4 అంటే 4కి డబల్ ఎంత? ఇందులో 8. అంటే నార్మల్ ఒక ట్రయాంగిల్ కానీ స్క్వేర్లు కానీ కనుక్కోవాలి అంటే వీటిని ఉన్న ట్రయాంగిల్స్కి డబల్ అంటే 8. ఫస్ట్ దాంట్లో 8 ఉన్నాయి, ప్లస్ సేమ్ ఫిగర్ కింద ఉంది కదా, వీటికి కూడా +8, అంతే కదా. నెక్స్ట్ ట్రయాంగిల్స్ అయితే వాటికి ఎన్ని పార్ట్స్ ఉన్నాయో ప్లస్ చేయాలి. 1 + 2 అంత 3. 1 + 2 3, అంటే ఇలా 3 ట్రయాంగిల్స్ ఉన్నాయి. 1 2, ఇదొకటి 3 ప్లస్ ఈడ 3 అంటే సేమ్ ఇక్కడ కూడా 1 2 3 అవుతుంది కదా, మొత్తం ప్లస్ డైరెక్ట్ 6 అని వస్తున్నాను. 6. ఇప్పుడు డిఫరెంట్గా చూశారు. ఇప్పుడు అన్నింటిని కలిపి కూడా చూడాలి కదా. అంటే ఇప్పుడు ట్రయాంగిల్స్ స్క్వేర్స్ అన్ని కలిసి ఉన్నాయి కాబట్టి ఆ రెండింటి మధ్యలో ఏమన్నా ఫామ్ అవుతున్నాయో చూద్దాం. ఇక్కడ చూడండి, ఇదొక ట్రయాంగిల్ ఫామ్ అయింది, సేమ్ ఆపోజిట్లో ఇంకో ట్రయాంగిల్, సేమ్ ఇటు కూడా అదే ఫామ్ అవుతుంది కదా. ఇక్కడ ఒకటి, ఇక్కడ ఒకటి, ఎన్ని అయినాయి? 4. అంటే మళ్ళీ +4. నెక్స్ట్ ఇంకెక్కడన్నా ఫామ్ అయ్యే అవకాశం ఉందా? ఇక్కడ చూడండి, ట్రయాంగిల్స్ జాయిన్ అయినాక 4 అయినాయి. మరి ఈ రెండు కూడా జాయిన్ అయినప్పుడు ఏమన్నా ఉన్నాయా చూడండి ఒకసారి. చూడండి, ఇక్కడ ఒకటి ఫామ్ అయింది, ఇక్కడ ఇంకోటి ఫామ్ అయింది, +2. ఇంకేమన్నా వస్తున్నాయి పాసిబుల్స్? ఓకే, ఏం లేవు. 8 + 8 16, 16 + 6 22, 22 + 4 26, 26 + 2 28. ఆన్సర్ ఈజ్ 28. అంతే, సింపుల్ అండి. అంటే మనం ఫస్ట్ సింగిల్స్లో ఉన్న, అంటే ఇందులో ఏమైనా షేప్స్ ఉన్నాయా చూసుకుందాం. ఫస్ట్ ట్రయాంగిల్ ఉంటే ట్రయాంగిల్లో ఎన్ని పార్ట్స్ ఉన్నాయి? 1 + 2, 2 అంటే 3, ఇవి 3 ప్లస్ ఎన్ని ట్రయాంగిల్స్ ఉన్నాయి? 1 2 3 అంటే 3 + 3 6, అంతే. నెక్స్ట్ ట్రయాంగిల్స్ ఎన్ని ఉన్నాయి? ట్రయాంగిల్స్ కాదు, రెక్టాంగిల్స్లో ఎన్ని పార్ట్స్ ఉన్నాయి వాటికి డబల్ అంటే 4. 4 + 4 8, 4 + 4 8 అంటే 8. 8 అంటే ఇలా ఎన్ని ట్రయాంగిల్స్ ఉన్నాయి? 2. 2 అంటే 2 ట్రయాంగిల్స్, 2 రెక్టాంగిల్స్ కాబట్టి 8 + 8 16, 2 త్రిభుజాలు +6. ఇవన్నీ కలిపినప్పుడు మనకు ఏమైనా ఫామ్ అవుతున్నాయో చూడాలి. ఆన్సర్ ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ క్వశ్చన్. ఈ క్వశ్చన్ చూడండి, వాట్ వాజ్ ద డే ఆఫ్ ద వీక్ ఆన్ 17th August 1947? ఈ సేమ్ క్వశ్చన్ నిన్న కూడా వచ్చింది. దానికి మనం మంత్ కోడ్స్ అని, ఇయర్ కోడ్స్ అని, అలాగే వీక్ కోడ్స్ అని కూడా రాసుకున్నాము. అదొకసారి చెక్ చేసుకోండి. ఇప్పుడు మళ్ళీ చెప్తాను, అదే చూడండి. మంత్ కోడ్స్ వచ్చేసి 1001,
4 2 3 4 4 5 6 ఇవన్నీ మంత్ కోడ్స్. నెక్స్ట్ ఇయర్ కోడ్స్ వచ్చేసి 19th సెంచరీ మొత్తం 0 చేయాలి, +0. 2000s మొత్తం +6 చేయాలి. అలాగే ఇంకా రిమైనింగ్ ఉంటాయి కదండి. వీటితో పాటు 2100 అనేది 4తో, 2200 అనేది 2తో చేయాలి. ఇలాగే సేమ్ మళ్ళీ 2003 అనేది మళ్ళీ 0 అవుతుంది. ఇలానే రిపీట్ అవ్వకుండా వెళ్ళిపోతుంది. ఈ కాన్సెప్ట్ కూడా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వీక్ కోడ్స్ అనేటివి మనకు ఆల్రెడీ తెలుసు. వీక్ అనేది సండే 1 అవుతుంది, మండే 2, ట్యూస్డే 3, ఇలా సాటర్డే అనేది మళ్ళీ 0 అవుతుంది, ఫ్రైడే అనేది 6 అవుతుంది. ఇదే కాన్సెప్ట్ ఇక్కడ యాడ్ చేయండి. 17 ప్లస్ ఆగస్ట్ ఎంత? జనవరి, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్, మే, జూన్, జూలై, ఆగస్ట్. ఆగస్ట్ అనేది ఎంత? ఇక్కడ 3 ప్లస్ ఇక్కడ ఇయర్లో లాస్ట్ 2 digits అయితే 47 ప్లస్ 47 ప్లస్ 47లో లీప్ ఇయర్స్ ఎన్ని ఉన్నాయి? 47 డివైడెడ్ బై 4, 4 1 జా 4 2 జా 8, సారీ 4 2 జా 8 అంటే పోదు కాబట్టి 4 1 జా 4 అంటే 11 లీప్ ఇయర్స్ ఉన్నాయి. ప్లస్ 11 బై 7, 7 అంటే 7 వీక్ డేస్. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఇది మొత్తం క్యాలిక్యులేట్ చేయండి. 17 ప్లస్ 3 20 ప్లస్ 47 67, 67 ప్లస్ 11 58 డివైడెడ్ బై 7 టేబుల్లో 58 పోతుందా ఫ్రెండ్స్? సారీ ఫ్రెండ్స్, 58 కాదు 78 అది. ఒక నిమిషం, ఇది 78 వస్తుందండి. 78 బై 7 ఎంత వస్తుంది? 7 11 కట్ అవుతుంది, అంటే రిమైండర్ 1 అవుతుంది. 1 అంటే ఏంటిది? సండే ఈజ్ రైట్ ఆన్సర్. వీక్ కోర్స్ ప్రకారం సండే అనేది 1 కదా, సండే అనేది రైట్ ఆన్సర్ ఫ్రెండ్స్. చూడండి ఒకసారి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. 6 people S, T, V, W and X and Y are sitting in a straight line facing to the north. అంటే నార్త్ సైడ్ ఫేస్ చేసి ఉన్నారు. నార్త్ సైడ్ ఫేస్ చేసినప్పుడు ఏమవుతుంది? వారికి రైట్ ఇట్ అవుతుంది, లెఫ్ట్ ఇట్ అవుతుంది, అంతే కదా. వీళ్ళు అనేది 6 స్ట్రేట్ లైన్స్ తీసుకుందాం. ఫస్ట్ 1 2 3 4 5 6 వీళ్ళు నార్త్ సైడ్ ఫేస్ చేసి ఉన్నారు. అప్పుడు లెఫ్ట్ ఇట్ అవుతుంది, రైట్ ఇట్ అవుతుంది, అంతే కదా. దాని ప్రకారం ఇప్పుడు క్వశ్చన్ అనేది చూద్దాం. ఓన్లీ 2 people సిట్ టు ద రైట్ ఆఫ్ ఎస్. ఎస్కి రైట్ సైడ్లో ఇద్దరు మాత్రమే ఉండాలి. అంటే 1 2 అంటే ఎప్పుడు ఎస్ ఇక్కడ రావచ్చు కదా, ఇక్కడ వస్తుంది ఎస్కి రైట్ సైడ్లో ఓన్లీ 2 people. ఓకే, నెక్స్ట్ ఓన్లీ 1 people సిట్ బిట్వీన్ డబ్ల్యూ అండ్ ఎస్. ఎస్కి డబ్ల్యూకి మధ్యలో 1 people మాత్రమే ఉండాలి. అంటే డబ్ల్యూ అప్పుడు ఈ ఎండ్కైనా రావచ్చు, లేకపోతే సెకండ్ ప్లేస్లో అయినా రావచ్చు. ఈ రెండు సైడ్లు ఉన్నాయి కాబట్టి కింద రాశాను, 2 ఉన్నాయి కాబట్టి కింద రాశాను. నెక్స్ట్ వి సీట్స్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ఎక్స్ట్రీమ్ ఎండ్స్. అంటే వి అప్పుడు ఎక్కడ వస్తుంది? ఎక్స్ట్రీమ్ ఎండ్స్ అంట, అంటే ఈ ఎండ్కైనా రావచ్చు లేదా ఈ ఎండ్కైనా రావచ్చు. 2 పాసిబిలిటీస్ ఉన్నాయి. నెక్స్ట్ చూద్దాం. వై సీట్స్ టు ద ఇమీడియట్ లెఫ్ట్ ఆఫ్ వి. వీకి ఇమీడియట్ లెఫ్ట్ అంటే వి పక్కన లెఫ్ట్ సైడ్లో ఉండాలి. వీకి లెఫ్ట్ సైడ్ ఇదే కదా, మరి ఇటు ప్లేస్ లేదు కాబట్టి వి అనేది ఇక్కడ రాదు. వి అనేది ఈ ఎండ్కి వస్తుంది. అప్పుడు ఇమీడియట్ లెఫ్ట్ ఏమవుతుంది? ఇక్కడ వస్తుంది. ఇక్కడ ఏముండాలి? వై అంటే డబ్ల్యూ ఇక్కడనే వస్తుంది కదా, అంటే ఇక్కడ వి ఫిక్స్ అయిపోయింది కాబట్టి డబ్ల్యూ అనేది ఇక్కడ వస్తుంది. నెక్స్ట్ టీ ఈజ్ నాట్ అన్ ఇమీడియట్ నైబర్ ఆఫ్ ఎస్. ఎస్ పక్కనే టీ అనేది ఉండకూడదు. అప్పుడు ఏమవుతుంది? టీ ఫస్ట్ అవుతుంది. నెక్స్ట్ మిగిలింది ఏంటిది? టీ, ఎస్, టీ అయిపోయింది, వి అయిపోయింది, డబ్ల్యూ అయిపోయింది, ఎక్స్ అనేది ఇక్కడ వస్తుంది. ఇప్పుడు క్వశ్చన్ చూడండి, ఫుల్ఫిల్ అయిపోయినాయి కదా అన్నీ. ఓకే, నెక్స్ట్ హూ ఈజ్ సిట్టింగ్ ఎట్ ద ఎక్స్ట్రీమ్ ఎండ్? లెఫ్ట్ ఎండ్, లెఫ్ట్ సైడ్ ఏంటిది అంటే ఇటే కదా లెఫ్ట్. ఇక్కడ ఎవరున్నారు? టీ ఉంది. సారీ అండి, ఇక్కడ ఆప్షన్స్ మనం సి
టీ అంటే టీ ఇక్కడ మిస్ అయింది. టీ అనే బ్రాకెట్లో పెట్టాను, సారీ. ఇక్కడ సి ఆప్షన్ టీ అండి, ఇది కరెక్ట్ ఆన్సర్. చూడండి ఒకసారి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు ఈ క్వశ్చన్ చూడండి. 1 2 3 4 5 and 6 are the 6 cakes. 6 different weight cakes ఇచ్చారంట. ఇన్ బేకరీలో ఉన్నాయి 6 డిఫరెంట్ కేక్స్. ఓన్లీ 2 కేక్స్ ఆర్ హయ్యర్ దెన్ 4 కన్నా ఎక్కువగా ఓన్లీ 2 కేక్స్ మాత్రమే ఉన్నాయి. అంటే 4 అనేది థర్డ్ ప్లేస్లో వస్తుంది కదా. సేమ్ అలానే నెక్స్ట్ 2 ఈజ్ హయ్యర్ దెన్ 1 కన్నా పెద్దది 2 బట్ లైటర్ దెన్ 6. 1 కన్నా పెద్దది 2 అండ్ లైటర్ దెన్ 6. 2 అనేది ఇలా రావాలి కదా. నెక్స్ట్ చూడండి, 6 ఈజ్ లైటర్ దెన్ 4 అంటే 6 ఇక్కడ వస్తుంది, 2 ఇక్కడ వస్తుంది, 1 ఇక్కడ వస్తుంది. ఓకే కదా. నెక్స్ట్ 3 ఈజ్ నాట్ ద హైయెస్ట్ కేక్. 3 అనేది పై కేక్ కాదు, అంటే ఎక్కువ పెట్టిన కేక్ కాదు. అప్పుడు నెక్స్ట్ ప్లేస్ వస్తుంది. మిగిలింది ఏంటిది? 5 కదా. అంటే 5 అనేది హైయెస్ట్ కేక్. విచ్ ఆర్ ద ఫాలోయింగ్ కేక్ ఈజ్ హైయెస్ట్? నెక్స్ట్ సి అనేది ఆప్షన్. రెండు ఆప్షన్స్ సేమ్ ఉన్నాయి. ఓకే, 5 అనేది కేక్, హైయెస్ట్ కేక్. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. క్యాలిక్యులేట్ ద నెంబర్ ఆఫ్ లీప్ ఇయర్స్ బిట్వీన్ 1800 and 2000 ఇంక్లూడింగ్ బోత్ ఇయర్స్. అంటే 2 ఇయర్స్ని కూడా ఇంక్లూడ్ చేయమని చెప్పాడు. ఇప్పుడు నార్మల్గా 18th ఇయర్ అండ్ 2000th ఇయర్ నాట్ ఏ లీప్ ఇయర్స్. అంటే 2000 ఇయర్ లీప్ ఇయర్, బట్ 18th ఇయర్ నాట్ లీప్ ఇయర్. ఎందుకంటే ఇది ఒక సెంచరీ ఇయర్, అంటే 100వ సంవత్సరం. 100 సంవత్సరాలన్నీ 400తో డివైడ్ బై అయితేనే అది అప్పుడు లీప్ ఇయర్ అవుతుంది. అంతేకాని అది లీప్ ఇయర్ కాదు, ఇది సెంచరీ ఇయర్ అవుతుంది. ఇప్పుడు 2000 అనేది 400తో డివైజబుల్ అవుతుంది కదా. సో 2000 అనేది లీప్ ఇయర్. ఇప్పుడు ఇదే కాన్సెప్ట్ మీద చూడండి, 1801 టు 1999 వరకు, అంటే నెక్స్ట్ 2000 తీసుకోవచ్చు, బట్ 2000 అనేది లీప్ ఇయర్ కదా, దాన్ని కౌంట్ చేయకూడదు. సో ఇప్పుడు చూడండి, ఈ రెండింటి మధ్యలో ఏమున్నది? నార్మల్గా 100 ఇయర్స్లో 100 ఉంటాయి. 100 డివిజబుల్ బై 4 ఎంత వస్తుంది? 25. 25 అంటే ఇది 100th లీప్ ఇయర్ కాదు కదా, ఇది ఒక సెంచరీ ఇయర్ కదా. సో -1 అంటే ఒక 100లో 24 లీప్ ఇయర్స్ ఉంటాయి. ఇప్పుడు చూడండి, 18th సెంచరీ నుంచి 19th సెంచరీ, అంటే 18th సెంచరీ నుంచి 19th సెంచరీకి ఎన్ని ఉంటాయి లీప్ ఇయర్స్? 24 ఉంటాయి. ప్లస్ ఇక 200 సంవత్సరాలు ఇచ్చారు కదా, ఆ 200 కౌంట్ చేయాలి. ఇప్పుడు ఒక 100 కౌంట్ చేసాము. నెక్స్ట్ 1999 టు 1900 సెంచరీ టు, ఇంతకుముందు 18 టు 1900 చేసాము కదా, ఇప్పుడు 19 టు 2000. ఇప్పుడు ఇందులో ఎన్ని వస్తాయి? 24 నార్మల్ ఇయర్స్ వస్తాయి. ఈ 2000 డివిజబుల్ బై 4 అవుతుంది కాబట్టి +1 మొత్తం ఎంత? 49. ఇక్కడ 49 ఆన్సర్ ఎక్కడన్నది? బి ఈజ్ రైట్ ఆన్సర్. చూడండి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఇఫ్ 29th November 2018 ఈజ్ ఏ థర్స్డే, దెన్ వాట్ డే విల్ బీ ద ఆన్ 29th November 2021? నిన్న ఒక కాన్సెప్ట్ చెప్పాను, గుర్తుందండి. సేమ్ డే సేమ్ డేట్
సేమ్ మంత్ సేమ్ ఇయర్ వచ్చినప్పుడు నెక్స్ట్ కూడా నెక్స్ట్ అదే ఇయర్ అడిగితే సేమ్ అదే సారీ +1 చేస్తే సరిపోతుంది అని చెప్పాను, గుర్తుందా? అంటే ఇప్పుడు ఇది ఏమవుతుంది, 29 నవంబర్ 2018 థర్స్డే అన్నారు. నెక్స్ట్ 29th నవంబర్ 2021 అన్నారు ఇక్కడ. కానీ ఇక్కడ ఒకసారి ఒక కాన్సెప్ట్ చెప్తాను, నార్మల్ క్వశ్చన్ కాదండి ఇది. ఇప్పుడు సేమ్ అదే 29th నవంబర్ ఇక్కడ 18 ఇచ్చారు, నెక్స్ట్ 19 వస్తే ఏమవుతుంది, +1. ఈ డేకి +1 చేస్తే థర్స్డే అంటే ఇక్కడ వెడ్నెస్డే వస్తుంది కదా, సారీ థర్స్డే అంటే ఇక్కడ ఫ్రైడే వస్తుంది కదా. నెక్స్ట్ 29th నవంబర్ 2020 అప్పుడు ఏమవుతుంది, 20 అనేది డివిజబుల్ బై 4, ఇది ఒక లీప్ ఇయర్ కదా. అప్పుడు 29th డే ఫెబ్ 29th అనేది ఒకటి యాడ్ అవుతుంది, ఈ యొక్క డే ఒకటి యాడ్ అవుతుంది కాబట్టి ఇక్కడ +2 చేసుకోవాలి. అప్పుడు ఏమవుతుంది, ఫ్రైడేకి +2 చేస్తే ఫ్రైడే, సాటర్డే, సండే అవుతుంది. ఇది నార్మల్ ఇయర్ అయితే +1, లీప్ ఇయర్ అయితే +2. నెక్స్ట్ ఇది ఏ ఇయర్ ఎలా అడిగిండు, 21. ఇక్కడ 20 సండే అయినప్పుడు ఒక నిమిషం మళ్ళీ రాస్తాను చూడండి. 29th నవంబర్ 2018 ఏ డే అన్నారు, ట్యూస్డే అన్నారు. నెక్స్ట్ సేమ్ ఇయర్ 2019లో ఏమవుతుంది, దీనికి +1 చేస్తే థర్స్డే కాస్త ఫ్రైడే అవుతుంది, ఎందుకంటే ఇవి రెండు లీప్ ఇయర్స్ కావు. లీప్ ఇయర్ కానప్పుడు ఓన్లీ +1 చేయాలి. నెక్స్ట్ 2020 అనేది లీప్ ఇయర్ కదా, అప్పుడు ఏమవుతుంది, +2 అంటే ఫ్రైడే, సాటర్డే, నెక్స్ట్ సండే అవుతుంది. నెక్స్ట్ అదే డే 2021లో ఏ డే అవుతుంది అంటే 2021 టు ఇక్కడికి +2 సారీ +1, 2021 టు 21 ఎంత, మళ్ళీ +1. ఇప్పుడు ఎంత అవుతుంది, సండే అంటే నెక్స్ట్ మండే ఈజ్ ఆన్సర్ సి. ఇలా కాకుండా నిన్న ఇంకో కాన్సెప్ట్ చెప్పాను, గుర్తుందా? అంటే మంత్ కోడ్స్ బట్టి 29 నవంబర్ ఎంత అవుతుంది, మంత్ కోడ్ ప్రకారం 4, 29 నవంబర్ అనేది 4 + 18 + 18లో లీప్ ఇయర్స్ ఎన్ని ఉన్నాయి, 4 4 16 అంటే 4 ఉన్నాయి బై 7. 29 + 4 33, 33 + 4 37, 37 + 18. సారీ ఇక్కడ ఇంకోటి మంత్ కోడ్ ఇయర్ కోడ్ అనేది మనం యాడ్ చేయలేదు. 2000 ఇయర్ కోడ్ ఎంత, 6. ఇప్పుడు చూడండి, 4 + 6 10, 10 + 18 28, 28 + 4 28 + 4 ఎంత అవుతుంది, 32, 32 + 29 ఎంత అవుతుంది, 11, 51 సారీ 61, 61 డివిజబుల్ బై 7, 61 డివిజబుల్ బై 7 ఎంత అవుతుంది, అది ఎప్పుడు డివిజబుల్ అవుతుంది, 8తో డివిజబుల్ అవుతుంది. అప్పుడు రిమైనర్ ఏమవుతుంది అంటే 56 అవుతుంది. 56 - 61 ఎంత అవుతుంది, 4 + 1 5 అవుతుంది. 5 అంటే ఏంటిది, మంత్ కోడ్లో థర్స్డే అవుతుంది, అంతే కదా. ఫ్రైడే 6 అయినప్పుడు ఓకే థర్స్డే అనేది అవుతుంది. ఇది సాటిస్ఫై అయినప్పుడు మాత్రమే, అంటే అప్పుడప్పుడు ఈ డే అనేది డిఫరెంట్ ఇస్తారు, అప్పుడు ఇది సాటిస్ఫై అయినప్పుడు మాత్రమే సేమ్ ఇదే రూలు దీనికి కూడా వాడాలి. ఒకవేళ ఇక్కడ ఫ్రైడే అని ఇచ్చారనుకో, నెక్స్ట్ దీనికి కూడా +1 చేసుకుంటే అయిపోతుంది. అంటే ఇక్కడ కూడా సేమ్ డే, ఇప్పుడు ఏమొచ్చింది ఇక్కడ మనకి ఆన్సర్ ఏమొచ్చింది, మండే వచ్చింది కదా. సేమ్ అది దానికి ఇక్కడ ఫ్రైడే అని ఇచ్చింది అనుకో, దీనికి +1 కలపాలి, అప్పుడు ట్యూస్డే అవుతుంది, అంతే. ఇది మ్యాచ్ కాకపోతే వేరే తీసుకోవాలి, అంతే. మ్యాచ్ కానప్పుడు ఎంత యాడ్ అవుతుందో అంతా మనకు ఆన్సర్కి యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్.
ఈ క్వశ్చన్ చూడండి ఒకసారి, ఇది కూడా డయాగ్రామ్ సంబంధించిన క్వశ్చన్. సెలెక్ట్ ద ఆన్సర్ ఫిగర్. ఇక్కడ క్వశ్చన్ ఇచ్చాడు, ఇది ఒక క్వశ్చన్. ఇక్కడ క్వశ్చన్ మార్క్లో ఉన్న ఫిగర్ ఏమొస్తుంది కింద ఆప్షన్లో ఇచ్చిన దాంట్లోకి వెళ్ళి అనేది క్వశ్చన్ అండి. ఒకసారి చూడండి, ఇక్కడ గమనించండి. ఫస్ట్ బాక్స్లో ఒక రెక్టాంగిల్, సర్కిల్, ట్రయాంగిల్, నెక్స్ట్ సర్కిల్, ట్రయాంగిల్, రెక్టాంగిల్. నెక్స్ట్ ఇక్కడ ఏం రావాలి? ట్రయాంగిల్ ఉంది, రెక్టాంగిల్ ఉంది. నెక్స్ట్ ఇక్కడ సర్కిల్ రావాలి. ఓకే, సర్కిల్ రావాలంటే ఇక్కడ ఏమన్నా 2 ఆప్షన్స్, 4 ఆప్షన్లో ఏ అనేది రాంగ్, డి ఫిగర్ రాంగ్, 2 ఉన్నాయి. రెండిట్లలో ఏ ఫిగర్ అనేది మనం మళ్ళీ కనుక్కోవాలి. ఇక్కడ పై ఫిగర్లో మూడిట్లలో ఏమున్నాయి? ఇంటూ సింబల్స్ ఉన్నాయి, క్రాస్లో ఉన్నాయి. నెక్స్ట్ ప్లస్ ఉన్నాయి, ప్లస్. నెక్స్ట్ ఇక్కడ ఏమన్నా 2 పార్ట్స్, అంటే ఈ లైన్ ఎక్కడ ఉంది? ఇక్కడ. అంటే ఫిగర్ సి ఈజ్ రైట్ ఆన్సర్. ఫిగర్ సి ఎక్కడ ఉంది? ఏలో ఉంది, అంటే ఏ ఈజ్ రైట్ ఆన్సర్. ఓకే అండి, ఇంతటితో మన క్లాస్ అనేది పూర్తయింది. సేమ్ ఇలానే మనం నెక్స్ట్ క్లాస్లో కూడా ఇలానే అర్థం చేసుకున్నాము. అలాగే మనకు మ్యాథ్స్ క్లాసులు కూడా స్టార్ట్ అవుతున్నాయి, అవి కూడా చూడండి. మీకు కూడా మ్యాథ్స్లో కూడా ట్రిక్స్ అనేవి చెప్తాను, అవి కూడా మీకు అర్థమవుతాయి. మీకు రెండిట్లలో ఎందులో అయినా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కామెంట్ చేయండి. మీ దగ్గర ఏమైనా కొత్త క్వశ్చన్స్ ఉన్నా కూడా కామెంట్ చేయండి. వీడియో ఎండ్ వరకు చూడండి, ప్రతి వీడియో. అప్పుడే మీకు కాన్సెప్ట్ అనేది కరెక్ట్గా అర్థమవుతుంది. మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి, వాళ్ళకు కూడా కాంపిటేటివ్ ఎగ్జామ్లో ఉపయోగపడతాయి. వీడియో నచ్చితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.